హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు డే 18 ఆఫ్ సమ్మర్ 30 డేస్ జాబ్ ఛాలెంజ్. సో ఈరోజు జాబ్ అప్డేట్ వచ్చేసరికి మరొక మంచి ఎక్సలెంట్ ఆపర్చునిటీస్ వర్క్ ఫ్రమ్ హోమ్ జాబ్స్ అనమాట. ఒక స్టార్టప్ కంపెనీ నుంచి అయితే రిలీజ్ అయినాయి మనకి. సపాడ్ అనే ప్రొడక్ట్ బేస్డ్ స్టార్టప్ కంపెనీ అనమాట. ఈ కంపెనీ నుంచి మనకి L2 టెక్నికల్ సపోర్ట్ ఇంజనీర్ ఈ రోల్కి అయితే వీళ్ళు హైర్ చేసుకున్నారు కదా. ఇది కంప్లీట్లీ రిమోట్ అనమాట. వన్స్ మీరు సెలెక్ట్ అయిన తర్వాత మీ ఇంటి దగ్గర ఉండే వర్క్ అనేది చేసుకోవచ్చు. ఎక్సలెంట్ ఆపర్చునిటీ, ఫ్రెషర్స్ అందరూ కూడా అప్లై చేసుకోవచ్చు అనమాట. ఎస్టర్డే నేను ఒక వీడియో అయితే చేశాను గైస్. ఆ జాబ్స్ వీడియోలో వచ్చేసరికి స్మాల్ టాస్క్ అయితే కండక్ట్ చేశాను. దేనికైతే ఎక్కువ కామెంట్స్ అయితే వస్తాయో ఆ వీడియో ఈరోజు చేస్తానని. వర్క్ ఫ్రమ్ హోమ్కి అయితే చాలామంది అయితే ఓట్ చేశారు. కమెంట్ చేశారు. ఆ కమెంట్ని పిక్ చేసుకొని ఈరోజు మీకు ఈ జాబ్ అప్డేట్ తీసుకొచ్చాను. ఈ సపార్ట్ కంపెనీ వాళ్ళు జస్ట్ 2 days అగోనే ఈ రోల్ అయితే రిలీజ్ చేశారు గైస్. వీళ్ళ యొక్క అఫీషియల్ లింక్డ్ఇన్ పేజ్లో పోస్ట్ చేశారు అనమాట. బట్ అందులో ఏంటంటే మనకి ఈజీ అప్లై అనేది ఇచ్చారు. కానీ నేను కెరీర్ పోర్టల్లోకి వెళ్ళి సెర్చ్ చేశాను అనమాట. ఈ రోల్ కెరీర్ పోర్టల్ త్రూ అప్లై చేసుకునే ఆప్షన్ ఉందా లేదని. వీళ్ళు కెరీర్ పోర్టల్లో కూడా అప్డేట్ చేశారు. ఈ రోల్కి అయితే మనం కెరీర్ పోర్టల్ నుంచి అప్లై చేసుకుందాం. ఎందుకంటే ఈజీ అప్లై ద్వారా ఇప్పటికే చాలామంది అప్లై చేసి ఉంటారు. అండ్ అందులో అయితే మనకి రెస్పాన్స్ అసలు రాదు, ఫ్రెషర్స్కి ఎస్పెషల్లీ. కాబట్టి మీరు కెరీర్ పోర్టల్ నుంచి అప్లై చేసుకుంటే మ్యాక్సిమం మీకు రెస్పాన్స్ వచ్చేది మినిమం. ఒకవేళ షార్ట్ లిస్ట్ కాకపోయినా రిగ్రెట్ మెయిల్ అయినా వచ్చే అవకాశం అయితే ఉంటుంది. కాబట్టి తప్పకుండా అయితే మీరు వీడియో ఎండ్ వరకు చూసి తప్పకుండా అప్లై చేసుకోండి. లేట్ చేయకుండా ఈ జాబ్కి సంబంధించిన డీటెయిల్స్ అనేవి స్క్రీన్ మీద డీటెయిల్గా చెక్ చేద్దాం. అప్లికేషన్ ప్రాసెస్ ఇదంతా కూడా మీకు డీటెయిల్గా అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఒకవేళ మీరు ఫస్ట్ టైం ఏదైనా జాబ్కి అప్లై చేసే వాళ్ళైనా కానీ మీకైతే క్లియర్గా అయితే అర్థమవుతుంది గైస్. వీడియో ఎండ్ వరకు చూడండి. ఎవరైనా ఫస్ట్ టైం మన ఛానల్ని అయితే విజిట్ చేస్తుంటే ఒకసారి ఛానల్లోకి వెళ్ళి కంటెంట్ చెక్ చేయండి. మీకు వీడియోస్ నచ్చితేనే సబ్స్క్రైబ్ చేసుకొని జాబ్ అప్డేట్స్ కోసం ఫాలో అవుతున్నాను గైస్. లేట్ చేయకుండా ఈ వీడియో అయితే స్టార్ట్ చేద్దాం. ఇంకా ఎవరైనా లైక్ చేయకుండా చూస్తున్నట్లయితే ఒక చిన్న లైక్ చేసి మరొక 10 మందికి అయితే షేర్ చేయండి గైస్. వితౌట్ వేస్టింగ్ టైం లెట్స్ గెట్ స్టార్టెడ్ అవర్ టుడేస్ వీడియో. మీరు స్క్రీన్ మీద చెక్ చేసినట్లయితే సపాడ్ కంపెనీ వల్ల అఫీషియల్ కెరీర్ వెబ్సైట్లోనే మనకి ఈ రోల్ రిలీజ్ అయింది. మీరు టాప్లో URL కూడా చెక్ చేసుకోండి, sapad.com అనమాట. ఇందులో వీళ్ళు ప్రజెంట్ హైర్ చేసుకుంటున్న పొజిషన్ L2 టెక్నికల్ సపోర్ట్ ఇంజనీర్. ఇది కంప్లీట్లీ IT రోల్ అనమాట. రిమోట్ పొజిషన్. ఏదైనా ఇందులో కోడింగ్ ఉండొచ్చు, లేదంటే లెస్ కోడింగ్ ఉండే అవకాశం అయితే ఉంది గైస్. ఎక్సలెంట్ ఆపర్చునిటీ అనమాట. హూ వీఆర్ అనే దాంట్లో కంపెనీకి సంబంధించిన డీటెయిల్స్ అనేవి ఉంటాయి అనమాట. ఇది ఒక ప్రొడక్ట్ బేస్డ్ కంపెనీ అనమాట. అండ్ ప్రీవియస్ వీళ్ళకి ఎంత టర్న్ ఓవర్ వచ్చింది అవన్నీ కూడా కొన్ని డీటెయిల్స్ అయితే ఇక్కడ మెన్షన్ చేశారు. అవన్నీ కూడా క్లియర్గా అయితే చెక్ చేసుకోండి గైస్. ఇది సాస్ మీద అయితే వర్క్ చేస్తుందని ఈ విధంగా మనకి మెన్షన్ చేశారు. అండ్ ఈ యొక్క ఆపర్చునిటీ వన్స్ మీరు సెలెక్ట్ అయిన తర్వాత ఇందులో ఏంటంటే L3 టీమ్కి ఏదైతే ఇష్యూస్ ఉంటాయో వాళ్ళకి ఎక్స్ప్లెయిన్ చేయడం. అండ్ L2 లెవెల్ వర్క్ అయితే మీరు చేస్తారు. L2 లెవెల్ ఏంటంటే ఎక్కువ టెక్నికల్ ఇష్యూస్ మీద మీరైతే వర్క్ చేయాల్సి ఉంటుందని ఇక్కడైతే మనకి మెన్షన్ చేశారనమాట. ఇక్కడ వచ్చేసరికి రికార్డ్స్ ప్రిపేర్ చేయడం కానీ, అండ్ ప్రజెంటేషన్స్ చేయడం కానీ, కస్టమర్స్కి ఉన్న ఇష్యూస్ని రిజాల్వ్ చేయడం, ఇన్వెస్టిగేట్ చేయడం, రీసెర్చ్ చేయడం, ట్రబుల్ షూట్ చేయడం, ఈ విధంగా అయితే ఉంటుందన్నమాట. అండ్ రెస్పాన్సిబిలిటీస్ వచ్చేసరికి Tier 1 టీమ్తో అండ్ Tier 2 అయితే మీరు వర్క్ చేస్తారు. అండ్ Tier 3 టీమ్కి అయితే కోఆర్డినేట్ అవుతూ మీరైతే ఇష్యూస్ మీద వర్క్ చేయాలన్నమాట. కంప్లీట్లీ ఇది సపోర్ట్ రోల్ అనమాట. గ్లోబల్ సపోర్ట్ టీమ్కి మీరు Tier 2 రోల్ కింద అయితే వర్క్ చేస్తారనమాట. మ్యాక్సిమం ఫ్రెషర్స్ని మనకి స్టార్టింగ్లో L1, L2 రోల్స్కి తీసుకుంటారు ఎక్కువ కంపెనీస్కి. ఎక్సలెంట్ ఆపర్చునిటీ. అండ్ 24/7 రొటేషనల్ షిఫ్ట్లు అయితే ఉంటాయి. అండ్ 24/7 ప్రొయాక్టివ్ మానిటరింగ్ అండ్ అప్లికేషన్ లాగ్స్ ఈ విధంగా అయితే మీరు ఉంటుందన్నమాట. మనకి మేబీ రొటేషనల్ షిఫ్ట్లు కూడా ఉండే అవకాశం అయితే ఉంటుంది. ఇన్సిడెంట్ మేనేజ్మెంట్ అనమాట. ఇన్సిడెంట్ మేనేజ్మెంట్ అంటే ఎగ్జాంపుల్ ServiceNow, Jira, ఇలాంటి ఇన్సిడెంట్ మేనేజ్మెంట్ టూల్స్ అయితే ఉంటాయి కదా. ఇలాంటి వాటి మీద అయితే మీరు వర్క్ చేయాలన్నమాట. డైలీ, వీక్లీ రిపోర్ట్స్ని ప్రిపేర్ చేయడం, వాటిని ప్రజెంట్ చేయడం మేనేజర్కి కానీ, క్లయింట్స్కి కానీ. ఇలాగైతే ఉంటుంది గైస్. ఎక్సలెంట్ ఆపర్చునిటీ. అండ్ ఇప్పుడు క్వాలిఫికేషన్ డీటెయిల్స్ చెక్ చేసినట్లయితే మీకు ముందు అప్డేట్ చేసిన విధంగా ఫ్రెషర్స్ నుంచి మినిమం 1 year ఎక్స్పీరియన్స్ ఉన్న క్యాండిడేట్స్ వరకు అయితే అప్లై చేసుకోవచ్చు గైస్. అండ్ మీకు వచ్చేసరికి గుడ్ కమ్యూనికేషన్ స్కిల్స్ అనేవి ఉండాలి. అండ్ ఎబిలిటీ టు యూజ్ ఓన్ ఇనిషియేటివ్, హై అటెన్షన్ టు డీటెయిల్. ఏదన్నా ఇష్యూ వచ్చినప్పుడు ఆ ఇష్యూని ప్రాపర్గా దాన్ని వెరిఫై చేసి రిజాల్వ్ చేసే విధంగా ఉండాలి. సెల్ఫ్ మోటివేటెడ్. ఇలాగైతే కొన్ని కీవర్డ్స్ అయితే ఇచ్చారు గైస్. ఇవైతే మీ రెజ్యూమ్లో ఉండేలా చూసుకోండి, కీ పాయింట్స్. అండ్ స్కిల్స్ వచ్చేసరికి మేజర్గా మీకు ఉండాల్సింది గుడ్ కమ్యూనికేషన్ స్కిల్స్ అనమాట. ఎనీ బ్యాచిలర్స్ డిగ్రీ కూడా అప్లై చేసుకోవచ్చు గైస్, ఎనీ గ్రాడ్యుయేట్. ఎక్సలెంట్ ఆపర్చునిటీ. అసలు మిస్ అవ్వకండి. ఇప్పుడు అప్లై ఎలా చేసుకోవాలని చెక్ చేద్దాం. ఈ వీడియో యొక్క డిస్క్రిప్షన్లోనే మీకు అప్లై లింక్ అనేది ప్రొవైడ్ చేస్తాను.
డిస్క్రిప్షన్లో ఉన్న అప్లై లింక్ క్లిక్ చేసిన తర్వాత సేమ్ పేజ్, నేను ఏ పేజ్ అయితే చూస్తున్నానో సేమ్ పేజ్ అయితే మీకు ఓపెన్ అవుతుంది. సో నెక్స్ట్ ఇక్కడ డౌన్లో మనకి అప్లై నవ్ అని సో గ్రీన్ కలర్ ఒక బటన్ అయితే ఉంటుంది. ఈ బటన్ జస్ట్ క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత నెక్స్ట్ మనకి అప్లికేషన్ ఫామ్ అనేది ఓపెన్ అవుతుంది అనమాట. సో ఇలా మీ ఫుల్ నేము, ఈమెయిల్ అడ్రస్, మీ కాంటాక్ట్ నెంబరు, సో నేషనాలిటీ ఇక్కడ ఇండియా అని పెట్టండి. ఎక్స్పెక్టెడ్ శాలరీ మీరు ఎంత ఎక్స్పెక్ట్ చేస్తున్నారు అనేది సో ఇక్కడ ఎంటర్ చేయాలి. మీరైతే రీసెర్చ్ చేయండి గైస్ గూగుల్లోకి వెళ్ళి. సో ఈ పర్టికులర్ రోల్కి కంపెనీ వాళ్ళు ఎంత ఆఫర్ చేస్తున్నారు అని ఒకసారి సెర్చ్ చేసుకున్న తర్వాత మీరు ఎక్స్పెక్టెడ్ శాలరీ అనేది ఇక్కడ అప్డేట్ చేసుకోండి. సో ఈ నోటీస్ పీరియడ్ వచ్చేసరికి నాట్ ఫర్ ఫ్రెషర్స్ అనమాట. ఎక్స్పీరియన్స్డ్ పీపుల్కి కరెంట్ ఆర్గనైజేషన్లో ఎంత నోటీస్ పీరియడ్ ఉందో అదైతే సెలెక్ట్ చేసుకోండి. ఫ్రెషర్స్ అయితే కెన్ జాయిన్ ఇమీడియట్లీ అని పెట్టండి గైస్. నెక్స్ట్ వచ్చేసరికి ఇయర్స్ ఆఫ్ ఎక్స్పీరియన్స్ ఆన్ ద రోల్. సో ప్రీవియస్ మీకు ఏదైనా ఎక్స్పీరియన్స్ ఉంటే ఎంటర్ చేయొచ్చు. సో ఫ్రెషర్స్ అయితే 0 to 1 అని అప్డేట్ చేయండి. హౌ డిడ్ యూ హియర్ అబౌట్ అస్, సో ఈ ఆపర్చునిటీ గురించి మీకు ఎలా తెలిసింది అని అడుగుతున్నారు. సో జాబ్ బోర్డ్ అని సెలెక్ట్ చేసుకోండి. సో లింక్డ్ఇన్లోనే వీళ్ళు పోస్ట్ చేశారు కాబట్టి జాబ్ బోర్డ్ అని. అండ్ నెక్స్ట్ వచ్చేసరికి రెజ్యూమ్. సో రెజ్యూమ్ అనేది ఇక్కడ అప్లోడ్ చేయండి గైస్. జాబ్ డిస్క్రిప్షన్ తగ్గట్టు వన్స్ మీరు రెడీ చేసుకున్న తర్వాత ఇక్కడైతే రెజ్యూమ్ అప్లోడ్ చేయండి. అండ్ జస్ట్ లాస్ట్లో మనం సబ్మిట్ చేయడమే. సో వన్స్ మీరు అప్లికేషన్ సబ్మిట్ చేసిన తర్వాత సో మీ యొక్క రెజ్యూమ్ అనేది షార్ట్ లిస్ట్ అయితే, మీ యొక్క ప్రొఫైల్ షార్ట్ లిస్ట్ అయితే సో నెక్స్ట్ స్టెప్స్కి అయితే వాళ్ళు మెయిల్ ద్వారా కమ్యూనికేట్ అవుతారు గైస్. సో ఎయిదర్ టెస్ట్ కానీ లేదంటే డైరెక్ట్ ఇంటర్వ్యూ కానీ కండక్ట్ చేసి మిమ్మల్ని ఈ పొజిషన్లోకి అయితే హైర్ చేసుకోవడం జరుగుతుంది. సో ఇది గైస్ టుడే ఆపర్చునిటీ వచ్చేసరికి ఎక్సలెంట్ ఆపర్చునిటీ. సో ప్రోడక్ట్ బేస్డ్ కంపెనీ, అది కూడా స్టార్టప్ కంపెనీ. సో సపాడ్ అనే కంపెనీ నుంచి. సో అసలు మిస్ అవ్వకండి, ఈ వీడియో డిస్క్రిప్షన్లో మీకు అప్లై లింక్ అనేది ప్రొవైడ్ చేశాను. సో ఇంతవరకు కనుక మీరు ఈ వీడియో చూస్తుంటే ఒక చిన్న లైక్ చేయండి గైస్, మరొక 10 మందికి షేర్ చేయండి. సో థ్యాంక్స్ ఫర్ వాచింగ్ గైస్. మరొక మంచి జాబ్ అప్డేట్తో మళ్ళీ కలుద్దాం. అంటిల్ దెన్ సైనింగ్ ఆఫ్. థ్యాంక్ యూ.